చారీ ట్రిపుల్ వన్ గురించి చెప్పాలంటే మూవీ అయితే కామెడీ పరంగా అండ్ స్టోరీ పరంగా అయితే డైరెక్టర్ ఒక మంచి మెసేజ్ లైక్ ఒక బయోకెమికల్ అనమాట బయో వెపన్ గురించి చెప్పడం అయితే జరిగింది. అండ్ అది ఎలా ఇంతకుముందు ఎలా క్రియేట్ చేశారో దాని గురించి ఎలా ఆపేశారు అండ్ అది మళ్ళీ ఎలా తీసుకొచ్చారు అండ్ దాన్ని హీరో ఎలా ఆపాడు అనేది ఈ మూవీలో చెప్తారనమాట. అండ్ వెన్నెల కిషోర్ గారి గురించి చెప్పాలంటే ఆయన పర్ఫార్మెన్స్ మనకు తెలిసిందే. సో ఆయన ఏ క్యారెక్టర్లో ఉన్నా ఆయన కామెడీ ఎలా పండించాలనుకున్నా హీల్ అబ్సల్యూట్లీ ఆయన పర్ఫార్మెన్స్తో మనల్ని అందరినీ అట్రాక్ట్ చేస్తారనమాట. సో ఈ మూవీలో కూడా యాజ్ ఎ లీడ్ రోల్గా చేసినా కూడా ఆయన కామెడీ టైమింగ్ కానీ ఆయన పర్ఫార్మెన్స్ టైమింగ్ కానీ ఎక్కడ మిస్ చేయకుండా ఫుల్ 100%తో ఆయన పర్ఫామ్ చేశారు. అండ్ కామెడీ సీన్స్ అయితే ఎరగొట్టేశారు. ఆయనకి అండ్ మన హీరోయిన్కి ఎగ్జాక్ట్ ఏదైతే వాళ్ళిద్దరు మెషిన్ సాల్వ్ చేస్తున్నారో వాళ్ళిద్దరికి కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది చాలా బాగా కుదిరిందనమాట. తను సీరియస్గా ఉండడం, ఈయన కామెడీగా కవర్ చేయడం అండ్ ఎవ్రీథింగ్ ఈ మూవీలో కామెడీ పరంగా అయితే చాలా బాగా తీసుకెళ్లారు. అండ్ ఒక వీకెండ్కి మంచి మూవీ ఎంజాయ్ చేయాలి, ఒక కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి అంటే చారిటబుల్ అని పక్కా వెళ్ళి చూసేయండి. అండ్ స్టోరీ పరంగా వస్తే స్టోరీ పరంగా ఒక బయో బయో వెపన్స్ గురించి ఉంటుందన్నమాట. దాని గురించి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ లాస్ట్లో చిన్న ట్విస్ట్ కూడా ఉంటుంది, అది కూడా బాగా చూపించారు. ఓవరాల్గా డైరెక్షన్ పరంగా బాగా చేశారు. అండ్ హీరోయిన్ సంయుక్త చాలా బాగా చేసింది. తెలుగులో ఫస్ట్ మూవీ అయినా కానీ ఎక్కడ తను డబ్బింగ్ పరంగా కానీ దేని పరంగా కానీ ఇబ్బంది పడకుండా చాలా అంటే చాలా బాగా తను పర్ఫామ్ చేసింది. అండ్ మన వెన్నెల కిషోర్ గారి గురించి అయితే చెప్పుకోకర్లేదు. మురళీ శర్మ గారి గురించి ఇంకా ఆయనకి వెన్నెల కిషోర్ గారికి మధ్యలో ఉన్న కన్వర్జేషన్స్ కానీ సీన్స్ ఎపిసోడ్స్ కానీ ఏవైనా ఉంటాయో అవైతే అబ్సల్యూట్లీ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ మిగతా ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. ఓవరాల్గా ఈ మూవీ అందరూ థియేటర్లో వెళ్ళి చూడాల్సిన మూవీయే. సో ఈ వీకెండ్కి కంప్లీట్గా ఒక మంచి ఎంటర్టైనర్ మంచిగా ఈ వీకెండ్ హ్యాపీగా చూడాలి అనుకుంటే చారీ ట్రిపుల్ వన్ ఈజ్ డెఫినెట్లీ రికమెండ్ చేసే మూవీ.